జస్వంత్ సింగ్ రావత్, గర్వార్ రైఫిల్స్, ఇండియన్ ఆర్మీ. ఎవరి పేరు చెబితే చైనా సైన్యానికి వెన్నులో వణుకు పుడుతుందో, ఎవరి గురించి తలుచుకుంటేనే సరిహద్దుల్లో కాపలా కాసే రెడ్ ఆర్మీకి చలిజ్వరం వస్తుందో అతనే జస్వంత్ సింగ్ రావత్. అవును మరి, ఒంటి చేత్తో మన సరిహద్దును దాటి దేశంలోకి ప్రవేశించాలని చూసిన చైనీయుల పీచమనిచాడు. 300 మందిని మట్టుబెట్టాడు. వేల మంది చైనా సైన్యాన్ని ఒకే ఒక్కడు 3 రోజుల పాటు సరిహద్దుల కావల నిలువరించాడు. కానీ దురదృష్టం, అతన్ని మనం మర్చిపోయాం. భారత్ చైనా అనగానే 1962 యుద్ధంలో ఓటమి గుర్తుకొస్తుంది. ఇప్పటికీ రావణ కాష్టంలా రగులుతున్న సరిహద్దు వివాదాలు గుర్తొస్తాయి. కానీ ఆ మహావీరుణ్ణి మాత్రం మర్చిపోయాం. ఇప్పుడు ఆ వీర సిపాయిని స్మరించుకోవాలి. ఎందుకంటే చైనా ఇప్పుడు మళ్ళీ కయ్యానికి కాలు దువ్వుతోంది. సరిహద్దుల్ని దాటడానికి పోట్ల గిత్తలా ఉరుకులాడుతోంది. మరి దాన్ని మనం నిలువరించాలి కదా. అందుకే ఒక్కసారి జస్వంత్ సింగ్ రావత్ను గుర్తు తెచ్చుకుంటే చాలు. 1000 ఏనుగుల బలం వస్తుంది. 1,00,000 అక్షౌహిణుల సైన్యానికి సరిపడా శక్తి వస్తుంది. అది 1962 నవంబర్ 14. చైనాతో భారత యుద్ధం భీకరంగా సాగుతోంది. అరుణాచల్ ప్రదేశ్లోని నూరనంగ్ ప్రాంతంపై చైనీస్ బలగాలు దాడి చేయబోతున్నాయని సమాచారం రావడంతో ఉన్న కొద్దిపాటి బలగాలను వెనక్కి రమ్మని కేంద్రం నుంచి సందేశం వచ్చింది. దీంతో అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న గర్వాల్ రైఫిల్ సైనికులు వెనక్కి వెళ్ళిపోయారు. అయితే జస్వంత్ సింగ్ రావత్ మాత్రం వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదని అక్కడే ఉండిపోయారు. శత్రువుని సరిహద్దులు దాటనిచ్చేది లేదని భీష్మించారు. డ్రాగన్ బలగాలను ఒంటి చేత్తో ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. స్థానికంగా ఉన్న 2 మహిళల సహాయంతో తుపాకులను వేరువేరు ప్రదేశాల్లో పెట్టి ఎక్కువ మంది సైనికులు ఉన్నట్లు చైనీస్ బలగాలను భ్రమింపజేశాడు. చైనీస్ బలగాలు ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా విరుసుకుపడ్డాడు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ముందుగా అమర్చిన ఒక్కో తుపాకీ దగ్గరకు వెళ్లి కాల్పులు జరుపుతూ చైనీస్ ఆర్మీని అయోమయానికి గురి చేశాడు. అలా చైనీస్ ఆర్మీ ఏకంగా 3 రోజుల పాటు ఒంటి చేత్తో ఎదుర్కొని 300 మంది చైనా సైనికులను కాల్చి చంపాడు. ఇంకా ఈ పోరాటం ఎన్ని రోజులు చేసేవాడు. విజయం వరిస్తే కానీ వదిలేవాడు కాదేమో. కానీ అమాయకుడైన ఓ గొర్రెల కాపరి ద్వారా రావత్ ఒక్కడే ఉన్నట్లు తెలుసుకున్న చైనా సైన్యం షాక్ తింది. ఒక్కసారిగా రావత్పై విరుచుకుపడింది. తీవ్రంగా గాయపడిన జస్వంత్ను చైనీస్ బలగాలు ఏమాత్రం కనికరం లేకుండా తల నరికివేశాయి. ఆ తలను తీసుకుని వెళ్ళిపోయాయి. జస్వంత్ సింగ్ రావత్ అద్భుతమైన పోరాటం వల్ల ఇప్పుడు ఆ ప్రాంతం భారత్లోనే ఉంది. జస్వంత్ సింగ్ గొప్ప పోరాటానికి గుర్తుగా ఆ ప్రాంతానికి జస్వంత్ ఘాట్ అని ఆయన పేరే పెట్టారు. 1962 యుద్ధంలో చనిపోయిన చైనీస్ సైనికుల్లో 40% మందిని రావత్ ఒక్కడే చంపడం విశేషం. ఇది ఓ భారతీయ జవాను పోరాట స్ఫూర్తి. ఈ ఒక్క కథనం చాలు మన మొత్తం జాతికి పోరాట స్ఫూర్తి నేర్పడానికి. ఈ ఒక్క సైనికుడు చాలు మన మొత్తం సైన్యంలో కణ కణంలో కథన కుతూహలం నింపడానికి.